ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అధికారులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఈ వీడియో చూస్తున్నారు కదా సార్, మాది ఇండుగుల గ్రామం, పెదలొసల పంచాయతీ, జీమడుగుల మండలం, అల్లూరు సీతారాం తాలూకా, పాడేరు సార్ మాది. ఈ ఇండుగుల గ్రామంలో గత మా ముత్తాతల నుంచి కూడా రోడ్లు లేనందున చూడండి సార్ పరిస్థితి మాకైతే ఎదురవుతున్నాయి. సో ఇలా డెలివరీ కేసులు కానీ లేకుంటే ఆరోగ్యం సమస్య కానీ ఏమైనా బాగలేనప్పుడు ఇలా సార్ జరుగుతుంది ప్రతి దగ్గరే. చూస్తున్నారు కదా, చాలా దూరం సార్ అది మా ఊరు. సో అదే మా ఊరు సార్. మా ఊరికిన మీద తార్ రోడ్డుకి మీదకైతే తార్ రోడ్డు ఉంది సార్. ఆ రోడ్డుకి అయితే 3 కిలోమీటర్ ఉంటుంది సార్. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికే ఇలా జరిగింది సార్. మధ్యదారిలోనే డెలివరీ కేసులు అంటే అయితే జరిగింది. ఇలా జరిగిందన్నమాట సార్. ఈరోజు చూస్తున్నారు కదా వీడియో. ఇది సార్ ఈ రోడ్ నుంచి అయితే నడుచుకుంటూ ఎత్తుకొని వచ్చారనమాట. అదిగో మా ఊరు అయితే అల్లది. సో ఆ ఊరు నుంచి అయితే ఈ రోడ్ నుంచి ఇలా ఎత్తుకొని వచ్చారు. సో మధ్యదారిలోనే ఇలా డెలివరీ అయిపోయింది అనమాట. సో ప్లీజ్ సార్, ఇంకా ఇలా ఈ ఘాట్ ఎక్కాలి సార్. చాలా ఘాట్ ఎక్కాలి. ఇది చూస్తున్నారు కదా అప్పు, ఈ ఘాట్ అయితే ఎక్కాలి సార్. ఇదిగో మధ్యలోనే డెలివరీ అయిపోయింది సార్. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు చూస్తుంటేనే గుండె తడుక్కుపోతుంది సార్, కన్నీళ్ళు వస్తున్నాయి. ప్లీజ్ సార్, మీరు ఏదో ఒకటి మాట్లాడుకొని పెద్ద అధికారులతో ఏదో ఒకటి మాట్లాడుకొని ఇండుగుల గ్రామాన రోడ్డు వచ్చేలా మీరే మాకు ఏదైనా దయచేయాలి సార్ ప్లీజ్. ఇలాంటి ఘోరాలు చాలా ముందుకి వస్తూనే ఉంటాయి. ఇలా డెలివరీ కేసులు కానివ్వండి, ఆరోగ్యం బాగలేని వాళ్ళని కానివ్వండి, ఇలా మధ్యలో డెలివరీలు కానీ మధ్యలో మరణించడం కానీ ఎత్తుకెళ్ళేటప్పుడు జరుగుతున్నాయి. ప్లీజ్ సార్, మీరే రోడ్డు ఎలాగైనా మీరు తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్, మీకు అందినంతగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క అధికారులు కానీ, ప్రతి ఒక్క గ్రామానికి కూడా కానీ ఈ ఒక వీడియో అనేది షేర్ చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా, ఇలా అయితే ఈ పరిస్థితి అయితే జరిగింది ఈరోజు మా ఇండుగుల గ్రామంన, పెదలొసల పంచాయతీ మాది. ఈ కారణంగా ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది అనమాట. ప్లీజ్ సార్, ఈ వీడియోకి అయితే మీరు అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అంగీకరించాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, మీ అధికారులకు కూడా మీరు షేర్ చేయాలి అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందున మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్.